ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని స్థానిక ప్రియదర్శన్ లాకాజీ వద్ద బీజేపీ యువమోర్చా అధ్యక్షులు పువ్వాడ దామోదర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము నరసింహరావు ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్, కొమ్మినేని నరసింహారావు, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, పి కృష్ణారెడ్డి, ఈ రోజున శ్రీ నరేంద్రకు అలాగే ముఖ్యంగా క్రిస్ కాలేజ్ విద్యార్థులకు ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. యోగయ్య గారు టౌన్ కన్వీనర్ గురు కూడా అయిన గౌరవనీయ విశిష్ట అతిథి శ్రీ శ్రీధర్రావు గారిని గౌరవనీయ విశిష్ట అతిథి శ్రీ శ్రీధర్రావు గారిని ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్వాడా అనే కార్యక్రమాన్ని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన లా కాలేజీ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి రోజుల్లో కూడా రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించుకొని గాంధీ జయంతి వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ సార్ గారికి, అదేవిధంగా బీజేపీ ముఖ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా యువమోర్చా నుంచి ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా మెడికల్ సెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నా అందరూ రెడీగా ఉండండి. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ మోడీ గారి జన్మదిన పురస్కరించుకొని 15 రోజుల పాటు ఈ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా యువత ముందుకు రావడం, క్రిస్ కాలేజ్ నుంచి వచ్చారని చెప్తున్నారు, తర్వాత బయట నుంచి వాలంటీర్స్ వచ్చారని చెప్తున్నారు, చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మేము చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటాము. సరైన టైంలో సరైన బ్లడ్ గ్రూప్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ బ్లడ్ డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఈరోజు భారతదేశానికి. రెడ్ క్రాస్ వాళ్ళు, వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి మనకి ఈరోజు గతంలో కన్నా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈరోజు మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అతి స్వల్ప కాలంలోనే ఆన్ డిమాండ్ మనకు వచ్చే పరిస్థితి ఉంది. థ్యాంక్స్ టు యూ పీపుల్. మీరు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని, మీరు ఎంతో చొరవ తీసుకొని మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో ఇంపార్టెంట్. మనం ఇప్పుడు డేటా బ్యాంక్ అనేది మన అందరికీ చూస్తూనే ఉన్నాం. డేటా ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ అంతకు మించి ఇంపార్టెంట్. రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ ఈరోజు యూత్ ముందుకు వచ్చి మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఎటువంటి మోటివ్స్ లేకుండా, ఎటువంటి రివార్డ్స్ ఆశించకుండా మీరు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్రీక్వెంట్గా నిర్వహించాలని చెప్పి రామకృష్ణ గారు ఉన్నారు. శ్రీగిరి టెంపుల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసినందుకు ఆయనకి వ్యక్తిగతంగా చాలా కృతజ్ఞతలు. ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా సాయిబాబా గారు
మీలాంటి స్టాల్ వర్డ్స్ మీరు ముందు ఇటువంటి యువతకి ఒక 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 రోల్ మోడల్గా నిలవడం, ఇటువంటి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచడం, తర్వాత ఒక సేవా కార్యక్రమాల వైపు మీరు వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా బ్లడ్ అనేది చాలా ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల మీరు వీక్ మన బాడీ రిజ్యూమినేట్ అవుతుంది. బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ సెల్స్ మళ్ళీ రికూప్ అయ్యి కొత్త సెల్స్ రావడం, బాడీలో రిజ్యూమినేషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు బ్లడ్ డొనేషన్ అంటే బోత్ డోనార్ యాజ్ వెల్ యాజ్ రిసిపెంట్ ఇద్దరికి కూడా ముఖ్యమైన ఇది కాంపోనెంట్. ఇది ఒక ప్రాణమే కాదు, ఒక డోనార్ ఒక బ్లడ్ ఇస్తే అది 3 ప్రాణాలు కాపాడుతుందని మన బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ వాళ్ళని కూడా మన రీసెర్చ్లో చెప్పారు. మీరు ఇచ్చిన ఒక్క రోజు డొనేషన్ 3 ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది. సో అందరూ కూడా ఇంకా చొరవ తీసుకొని మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు చొరవ చూపాలని, ఇటువంటి కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరింత మంది పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి మన పార్టీ తరఫున కూడా బీజేపీ తరఫున చాలా మంది వాలంటీర్స్ వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పువ్వాడి దామోదర్, భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు. ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్వాడా సేవా కార్యక్రమాలని రోజుకొక కార్యక్రమం చొప్పున నిర్వహించుకోవడం జరుగుతుంది. చూసాం, మన గతంలో ఏ ప్రధానమంత్రి పుట్టినరోజును కూడా చాలా అంగరంగ వైభవంగా చూసాం. కానీ సామాన్య ప్రజలకు నవభారత నిర్మాత శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల్లో మలుచుకొని దళితవాడలో సహంపక్తి భోజనాలు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఈరోజు ఒంగోలు నగరంలో